సంవత్సరానికి 3,000 కోట్లు ఇస్తాడు చంద్రబాబు నాయుడు. ఆ మేనిఫెస్టోలో పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేదా? ఆయనకు సంబంధం లేదా? ఆయన బాధ్యత లేదా? 3,000 కోట్లు 2 సంవత్సరాలకి ఎంత అయిందండి? 6,000 కోట్లు. అవును. మేము దుర్మార్గులం కాదు, స్వార్థపరులం కాదు. రాష్ట్రానికి బడ్జెట్ లేదు, డబ్బులు లేవు, అప్పుల్లో ఉంది, మంచిది. 6,000 కోట్లు కాకపోతే 600 కోట్లు ఇవ్వండి. 2 సంవత్సరాల్లో రూపాయి బడ్జెట్ లేదు. కనీసం ఇన్ఛార్జ్ ఎండి మేనేజింగ్ డైరెక్టర్ కాప్ కార్పొరేషన్ చైర్మన్ కొత్తగూడెం సుబ్బారావు గారు విజయవాడకు రారు. నాకు నా పరువు పోతుంది, నాకు ఎందుకు వచ్చింది పోవాలని చెప్పారు. ఇట్లాంటి అనేక సంఘటనలు ఉన్నాయి. ఎప్పుడన్నా పవన్ కళ్యాణ్ గారు లెటర్ రాసాము? ఎప్పుడన్నా కనీసం మీ ద్వారా ఎప్పుడన్నా అడిగామా? మీ మీడియా ద్వారా ఎప్పుడన్నా ఆయన అడిగామా? డబ్బులు కార్పొరేషన్ డబ్బులు అని అడగడం ఎక్కడన్నా ఏ ఛానల్ ఎక్కడన్నా చూస్తారా మీరు ఎవరన్నా? ఆయన్ని డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఎట్లా ఉంటుందంటే చెప్తున్నాను సార్. అదిగో పులి అంటే ఇది పొలిటికల్ తోక అంటారు చూసారా? ఆ పార్టీ పనిచేసిన వాళ్ళం కాబట్టి పార్టీని జాగ్రత్తగా నడుపుకోండి, పార్టీని బలోపేతం చేసుకోండి. అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది, పార్టీ కమిటీలు వేయట్లేదు. కమిటీలు అయిపోతే పార్టీ ఎలా స్ట్రెంత్ అవుతుంది? ఎలక్షన్ల ముందు 40-50 సీట్లు అడగారు. అరుణ్ జోగి గారు కానీ నేను కానీ పార్టీ పనిచేసిన వాళ్ళం కాబట్టి 40-50 సీట్లు అడగండి సార్, పవర్ షేరింగ్ అడగండి కనీసం 1 year అని చెప్పానంటే ఒత్తిడి చేస్తే నన్ను నమ్మని నాకు ఉపయోగం ఉందన్నారు. అరుణ్ జోగి గారిని తిట్టు వినిపెట్టారు. మన నా మీద ఏం తెలిసి చూపించారు. అప్పుడు నేను కూడా గట్టిగా అడిగాను నేను ఆ రోజు. అది నన్ను నమ్మండి నాకు ఉపయోగం ఉందని నాతో అన్నారు, అందరితో చెప్పారు ఆయన. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలక్షన్ల ముందేమో ఆ పార్టీ ఎప్పుడు ప్రత్యక్షంగా అడగల. జనసేన మాతో ప్రయాణం చేస్తే బాగుంటుందని టీడీపీ అడగల. ఎందుకు? నేను ఆ టీడీపీ అనే పార్టీకి ఎప్పుడు కష్టాలు వచ్చినా, కమ్మ సామాజిక వర్గం ఇబ్బందులు వచ్చినా డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారే మాట్లాడే సందర్భాలు ఉన్నాయి. మేము ఎన్నోసార్లు జనసేన పార్టీ వాళ్ళని జగన్మోహన్ రెడ్డి యొక్క విధానాలతో వాళ్ళ యొక్క దౌర్జన్యాలతో అనేక విషయాలు నేనే గట్టిగా దాడి చేసి నిలబడ్డ రోజులు నేను కూడా అనేక మంది మాట్లాడాను. కాపులందరూ నిలబడి జనసేన గారితో పాటు టీడీపీ కూడా అండగా నిలబడ్డాం. మేమందరం వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు ఎప్పుడు జనసేన మాతో ప్రయాణం చేయాలని వాళ్ళు అడగల. నేను వాళ్ళతో వెళ్ళిపోతున్నా అని 10 సార్లు. ఒక పక్క బీజేపీతో పొత్తు ఉంది అన్నాడు అన్నమాట. వాళ్ళు అడగకుండా ఎలక్షన్ అయిన తర్వాత బీజేపీని అడగకుండానే వాళ్ళతో నా ప్రయాణం 15 ఏళ్ళు ఉంటుంది. ఎప్పుడన్నా తెలుగుదేశం పార్టీ మీరు లేకపోతే మాకు జరగదు, మీరు నాతో పాటు 10 ఏళ్ళు 15 ఏళ్ళు ప్రయాణం చేయాలని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఎక్కడన్నా అనకుండానే ఈయన ఎందుకు అన్నిసార్లు ఆ స్టేట్మెంట్ ఇస్తారు? ఒక రాజకీయాల్లో అలాంటి స్టేట్మెంట్ ఇస్తే ఆయన విలువ, ఆయన పార్టీ విలువ, ఆయన పార్టీ పనిచేసే వాళ్ళ విలువ తగ్గిపోతాను ఆయన తెలియదా? బీజేపీ కూడా పొత్తులో ఉంది కదా. బీజేపీ ఎప్పుడన్నా ఎన్నాళ్ళు మనం పొత్తు కంటిన్యూ అవుతాం ఎప్పుడన్నా అడిగింది, చెప్పిందా, మాట్లాడింది? ఎక్కడన్నా సైలెంట్ గా ఉన్నారు, ప్రభుత్వంలో ముందుకెళ్తారు. ఈ విషయాల్ని పవన్ కళ్యాణ్ గారిని పనిచేసిన వాళ్ళగా అడుగుతాం. అయ్యా వైసీపీలో పెట్టిన కేసుల్లో టీడీపీ బయటపడింది, కాపుల కేసులు కూడా తీసేయలేదు. గ్రామాల్లో కాపులంటే నీ కాపులు అంటే మళ్ళీ వేరే అనుకుంటున్నారు. డిఫాల్ట్ గా జనసేన పనిచేసే వాళ్ళు 80% కాపులే. అందుకని కాపు అనే పదం అన్నాను కాపు సంఘంలో ఉన్నాం. కానీ జనసేన వాళ్ళ మీద కేసులు తీసేయలేదు. గ్రామాల్లో ఇబ్బంది పెడుతున్నారు జనసేన వాళ్ళని, ఆ పట్టించుకునే నాదులు లేడు, కొడుతున్నారు, కేసులు పెడుతున్నారు, నీ వెళ్ళాల్సి వస్తుంది. బందరు ఊరు నడిపోతున్న ఇల్లు పగల కొట్టారు, బందరు ఊరు నడిపోతున్నా దిక్కు లేదు. వారసోడిగా ఢిల్లీ నుంచి ఫోన్ చేసినా కూడా ఆపలేదు కమిషనరు. ఇది మనం ఎట్టిపోతున్నాం. మీ క్యాడర్ కాపాడుకోండి, పార్టీని బలోపేతం చేసుకోండి. నామినేషన్ పోస్టులు 30% మీరు ఎమ్మెల్యేలు తక్కువ ఇస్తే ఇచ్చారు. 21 ఎమ్మెల్యేలు అన్నారు, 10 మంది టీడీపీ వాళ్ళు వచ్చి టీపారాలు ఇస్తున్నారు. మా దాంట్లో ఎమ్మెల్యేలు తక్కువ ఇస్తే ఇచ్చారు. మనకి నామినేషన్ పోస్టులు 30% వస్తాయి, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో 30% వస్తాయి అని మీరే స్వయంగా చెప్పారు. 30% నామినేషన్ పోస్టులో 3%, 4% కూడా ఇవ్వలేదు వాళ్ళు. మొత్తం దాదాపు 1,00,000 నామినేషన్ పోస్టులు ఉండగా 60-70 వేలు ఫిలప్ చేశారు. దాంట్లో మన జనసేన వాళ్ళకి వచ్చింది 2,000, 2,500. అది కూడా చాలా చిన్నవి, గుళ్ళు, గోపురాలు, గ్రంథాలయాలకు సంబంధించిన మెంబర్లు, చాలా చిన్న పోస్టులు. ఎక్కడ ప్రాధాన్యం కలిగిన పోస్టులు కావు. 30% ఎక్కడా, 4%, 5% ఎక్కడా? లెక్కేమని చెప్పండి. శ్వేతపత్రం రిలీజ్ చేయమని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని. ఎన్ని నామినేషన్ పోస్టులు వచ్చినాయి, టీడీపీకి ఎన్ని, జనసేనకి ఎన్నో, అది జాగ్రత్త చూసుకోండి. నామినేషన్ పోస్టులు వచ్చినట్టు చూసుకోండి. ఇచ్చిన నామినేషన్ పోస్టులు కూడా గడ్డి వినిపిస్తున్నారు. మన గన్నవరం నియోజకవర్గంలో హనుమాన్ జంక్షన్ లో
మార్కెట్ యార్డ్ చైర్మన్ జనసేనకి ఇస్తే పార్టీ టీడీపీ అధిష్టానము లోకల్ ఎమ్మెల్యే గొడవ పెట్టుకొని క్యాన్సిల్ చేయించాడు మార్కెట్ యార్డ్ చైర్మన్ ని జనసేనలకు రాకుండా. ఆలగడ్డలో భూమనాగిరెడ్డి కూతురు జనసేన పార్టీకి మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇస్తే 2 సంవత్సరాల పైన ఇంతవరకు ప్రమాణ స్వీకారం చేయలేదు ఆ పిల్ల. టీడీపీ వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయలేదు సార్ జనసేన వాళ్ళని. ఓకే, శ్రీకాళహస్తి గుడి చైర్మన్ ఇస్తే ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యే రాడు, ఈవో లేకుండా చేస్తాడు. చివరికి నాదెండ్ల మనోహర్ గారు వెళ్ళి గట్టిగా కూర్చొని దగ్గరుండి ప్రమాణ స్వీకారం చేయించాల్సి వచ్చింది. ఇచ్చిన 4 కోటి పోస్టులు కూడా ఇంత ఇబ్బందులు పెడుతున్నారు. బలంగా మీకు రావాల్సిన హక్కులు మీరు తీసుకోండి, పార్టీని స్ట్రెంథెన్ చేసుకోండి, కమిటీలు వేసుకోండి. ఇలాంటి విషయాలన్నీ నేను మాట్లాడితే నేను కొంచెం ఉద్యమాల్లో ఉండేవాళ్ళం, ఆవేశపూరితంగా ఉంటుంది మా గొంతు. ఆ మాత్రం దానికి నన్ను తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ గారితో సహా పార్టీలు అందరూ కలిసి నేను వైసీపీకి అమ్ముడుపోయానని చెప్పి అన్నారు సార్. వైసీపీకి అమ్ముడుపోయానా? జనసేన పార్టీ మద్దతుగా వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి విధానాలు సరిగ్గా లేవని జగన్మోహన్ రెడ్డి మీద వైసీపీగా ఎక్కువ దాడి చేసినోడిని, వాళ్ళని ఎక్కువ పార్టీ ఎక్కువ తిట్టినోడిని నేనే ఛాలెంజ్ చేస్తా. చూసుకోండి, ఏ మీటింగ్ లో కానీ డిబేట్ లో కానీ ఎక్కువ మాట్లాడినోడిని నేనే. ఆ రోజు జనసేన పార్టీకి అండగా నేను మాట్లాడుతున్నప్పుడు వైసీపీ పార్టీని తిడుతున్నప్పుడు నాకెంత ప్యాకేజ్ ఇచ్చారు సార్ జనసేన వాళ్ళు? మీకెంత కమ్ముడిపోయాను నేను జనసేనకి? టీడీపీలో ఎంత ప్యాకేజ్ ఇచ్చారు సార్? ఈ రోజు పార్టీని జాగ్రత్తలో మీ పార్టీతో పనిచేశాను అభిమానం కొద్ది పార్టీని జాగ్రత్త చేసుకోండి, కారణం కాపాడుకోండి నేనంటే వైసీపీకి అమ్ముడిపోయాడు. ఎవరన్నా గట్టిగా నోరు తెరిచేదన్నా చెప్తే ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం టీడీపీతో వైసీపీకి అమ్ముడిపోయాడని చెప్పని మాట్లాడుతున్నారు. మొన్న నాదెండ్ల మనోహర్ గారు రాబోయే ఎలక్షన్స్ లో మన పార్టీ ఏం బలంగా ఉందని చెప్పని బ్యానర్లు కట్టినంత మాత్రం పార్టీ బలంగా ఉన్నట్ట, మనం 30% లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఏం అడుగుతాం, మాట్లాడాడు, వచ్చింది తీసుకున్నట్టు మాట్లాడాడు. మన అందరూ కలిసి దాడి చేశారు కదా నాదెండ్ల మనోహర్ గారి మీద. ఇప్పటికీ ఇంకా ట్రోల్ చేస్తున్నారు నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడిన విషయాల్ని. మరి మీరందరూ దాడి చేశారు కదా నాదెండ్ల మనోహర్ మీద, జనసేన పార్టీ మీద. మీరందరూ అప్పుడు పోయారా వైసీపీకి? మీరే ఆవేదన వ్యక్తం చేశారు పార్టీ దెబ్బతింటుందని టీడీపీ పార్టీ విధానాల వల్ల. నేను అదే వ్యక్తం చేశా, నేను కూడా అదే వ్యక్తం చేశాను, నా బాధను వ్యక్తం చేశాను నేను కూడా. సార్ మీరు పార్టీకి రావాల్సిన హక్కులు రావట్లేదు, మన పార్టీకి రావాల్సింది మన కష్టం మనం పొందట్లేదు అని చెప్పని ఒత్తుకున్నా నేను. మరి అందరూ కలిసి నాదెండ్ల మనోహర్ దాడి చేశారు కదా, నాదెండ్ల మనోహర్ గారు ఏ చెప్తుంది ఎరగపోయారా? వచ్చిందో వచ్చింది. అప్పుడు మా నామినేషన్ పోటీ 4% 5% ఇచ్చారు. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా 4% 5% ఏదో వాళ్ళు పడేస్తారు, టీడీపీ ముచ్చి పడేస్తారు. తీసుకుందాం, ఊరుకోండి. ఎందుకు నాదెండ్ల మనోహర్ గారికి దాడి చేశారు అందరూ కలిసి? బొలిశెట్టి సత్య గారు ఎవరు మాట్లాడితే కింద కామెంట్లు పెట్టారు కదా, సార్ బాగా మాట్లాడారు సార్, బాగా చెప్పారు సార్ మీరు అని చెప్పి వాళ్ళు మెచ్చుకున్నారు కదా. ఇదే పార్టీలో జరుగుతున్న లోపాన్ని దాసరాము మాట్లాడితే దాసరాముని ఇష్టం వచ్చినట్టు తిట్లు ఎలా మాట్లాడారు, ఎలా అసహ్యంగా నీచంగా ఎలా మాట్లాడారు. నేను అడిగింది కూడా పార్టీలో జరుగుతున్న అన్యాయం గురించి నేను అడిగింది కూడా. అంటే మీరందరూ న్యాయం, నాకు న్యాయమా? నాదెండ్ల మనోహర్ గారు మీరందరూ దాడి చేశారు లేదా లోకల్ బాడీ ఎలక్షన్స్ రావచ్చు పట్టాలో? నేను కూడా నేను అడిగింది కూడా అయ్యాక పార్టీ సమస్య గురించి నేను మాట్లాడింది ఏం లేదు సార్. నేను చెప్పేది ఒక్క నిమిషం, ఏం లేదు, ఒకే ఒక్క విషయం సార్. నేను ఇన్ని సంవత్సరాల నా ఉద్యమాల్లో, ఇన్ని సంవత్సరాల నా రాజకీయ ప్రస్థానంలో తెలుగుదేశం పార్టీ కానీ వైసీపీ పార్టీ కానీ వాళ్ళు ఎప్పుడన్నా నన్ను విధానపరంగా విభేదించారు. వాళ్ళు విధానపరంగానే విభేదించారు. ఏ రోజు నేను ఎవరికైనా అమ్ముడుపోయానో వాళ్ళు అనలేదు సార్. వైసీపీ పార్టీ కానీ జనసేన పార్టీ, వైసీపీ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ, ఈవెన్ తెలుగుదేశం కూడా చెప్తా, వాళ్ళు ఎప్పుడు కూడా నన్ను విధానపరంగా విభజించారు, రాజకీయ విధానపరంగా, అంతే తప్ప నేను అమ్ముడుపోయాడు దాసరాము అనేవాడు అమ్ముడుపోతాడు, అమ్ముడుపోయే మనిషి ఎప్పుడు అనలేదు సార్. నేను ప్రాణాలు పెట్టి పనిచేసి నా పార్టీ నాది పవన్ కళ్యాణ్ గారు పిలిపించి మాట్లాడారు మమ్మల్ని పనిచేయమని. నిలబడి ప్రాణాలు పెట్టి జగన్ లాంటి ఒక రాక్షసుని నియంత్రణ ఢీకొని 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఊరు తిరిగి ఆ పార్టీ కోసం కొట్టి చాకరీ చేస్తే జనసేన నా అందరూ జనసేన పార్టీ ఉంది, నా అందరూ జనసేన కార్యకర్తలు, నా అందరూ జనసేన నాయకులు, జనసేన పేరుతో కాపులు నన్ను వైసీపీకి ఎవరితో అమ్ముడుపోయారని చెప్పి నన్ను నీచమైన కూతురు చూశారు. పార్టీని బాగు చేసుకోండి, నేను రాజకీయ మనిషిని కాదు, నాకే పదవులు నాకు ఇవ్వద్దు, మేము రాము, కులపరమైన మనుషులు రాజకీయాలకు సంబంధం లేదు, మీరు బాగుండండి.
Right. ఈ పార్టీ బాగుండండి. రాము మీరు కోరుకుంటుంది పదవులు, వినండి, మీరు కోరుకుంటుంది పదవులు కాదు, మీరు కోరుకుంటుంది పేద కులాల రాజ్యాధికారం. మీరు కోరుకుంటుంది పేద కులాల రాజ్యాధికారం. అది పార్టీ బలోపేతం చేసుకొని Okay. టీడీపీ నుంచి మీకు రావాల్సిన హక్కులు తీసుకొని గట్టిగా పోరాడితేనే వస్తుంది తప్ప రాజ్యాధికారం. చిన్న చిన్న విషయం ప్రతిసారి కాంప్రమైజ్ అవుతూ పోతే అవి సాధించలేమండి. జాగ్రత్తగా మిమ్మల్ని పార్టీ నమ్ముకొని పనిచేసే వాళ్ళని కాపాడుకుంటూ సెంటర్ అవుతూనే సాధిస్తామని చెప్పని నేను చెప్తుంది. అది వాళ్ళు అది ఎట్లా అర్థం చేసుకుంటారో అది వాళ్ళ సంస్కారం. Right. ఈ విధానం తిప్పగలిగితే మాత్రం కాపులకి పేద కులాలకి రాజ్యాధికారం అందుతుందని నాకు అంత ఆశలు కనపడతాయి.